శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 20వ శ్లోకము మరియు దాని భావము తెలుసుకుందాం. అదవ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే. భావము: ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడిను. ఓ రాజా, వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యములు పలికెను. వివరణ: యుద్ధము కొద్ది సమయంలో ఆరంభం కానున్నది. యుద్ధ రంగంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షోపదేశములచే నిర్దేశితులైన పాండవులతో ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహము ధృతరాష్ట్ర తనయులను దాదాపు పూర్తిగా నిరుత్సాహపరిచినదని పై వాక్యము ద్వారా అవగతమవుచున్నది. హనుమాన్ని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయమునకు మరొక సూచనయే యుండెను. ఏలయన రామరావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయము చేయక శ్రీరాముడు విజయము నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమానులిరువురును అర్జునునికి సహాయము చేయుటకై అతని రథమున ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతేగాక శ్రీరాముడు ఎక్కడ ఉండునో అతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్యసతి అయిన సీతాదేవి అచ్చట నొందురు. కావున వాస్తవమునకు అర్జునునకు ఎట్టి శత్రువు నుండి భయమునందుటకు కారణము లేదు. అన్నింటికీ మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయుటకు స్వయముగా ఉపస్థితుడై ఉండెను. ఈ విధముగా యుద్ధము నిర్వహించుటయనడి విషయమున చక్కని సహాయము అర్జునునకు లభ్యమై ఉండెను. తన నిత్యభక్తుని కొరకు భగవానుడు ఏర్పరిచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయమగు విజయమునకు సూచనలు కావించుచున్నవి. జై శ్రీకృష్ణ.